మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలం ముందు శుభాలు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ దినం అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నందుకు నేను ఎంతో దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనము. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో బలహీనతలు అనేవి చాలా భయంకరంగా మానవ జీవితాన్ని కలవరపెడుతూ వంచేస్తున్నట్లుగా, అలాగే ముంచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది జీవితాల్లో ప్రతి దినము కూడా వారి బలహీనతలను జయించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఈ రోజున మానవ జీవితానికి కొరకరాని కొయ్యి ఏదైనా ఉందంటే అది బలహీనతలను జయించలేకపోవడం. యవనస్తులకు వారి యొక్క జీవితాల్లో వారు బానిసలైన ఫోన్లు కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన అలవాట్లు కావచ్చు, జయించలేక కెరీర్ను కోల్పోతున్న వారిని అనేక మందిని చూస్తూ ఉంటాం. జీవితంలో త్రాగుడు బానిసత్వంతో, భయంకరమైన వ్యసనాలతో ఎంతోమంది వారి జీవితంలో కుటుంబాన్ని, అలాగే జీవితాన్ని పణంగా పెట్టుకుంటున్న వారు అనేక మంది వాటిని జయించలేక బిడలను, భార్యను, అలాగే వారి యొక్క కుటుంబాన్ని వదులుకున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది వారి జీవితాల్లో వారి బలహీనతలు అనారోగ్యం పాలు చేసినా వారు చస్తారని తెలిసినా వాటిని వదిలిపెట్టలేని దైనిక స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కొక్కరిది ఒక్కొక్క బలహీనత. బలహీనత అనేది మానవ జీవితంలో మనిషిని వంచేస్తుందన్నది సర్వసాధారణమైన విషయమే. అందులో అది మనం విడ్డూరమేం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బలహీనత అనేది భయంకరంగా బాధిస్తూనే ఉంటుంది. కొంతమంది జీవితాల్లో ఆర్థిక బలహీనత వారి యొక్క జీవితాలని, వారి యొక్క కుటుంబాలని భయంకరంగా నలగగొడుతుంది, వంచి ముంచేస్తూ ఉంది. ఈరోజు మీ జీవితంలో ఎటువంటి బలహీనతల చేత మీరు బాధపడుతూ ఈ దినాన్ని ప్రారంభించిన దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయాన్ని మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటంటే, ఇంచుమించుగా 8 ఏండ్ల నుండి, అంటే 8 సంవత్సరాల నుంచి భయంకరమైన బలహీనపరచు ఒక దెయ్యము ఒక స్త్రీని వంచేసి, నడుమును వంచి తను సరిగా నిలబడలేక, సరిగా నడవలేని దయనీయ స్థితిలో యేసు ప్రభు దగ్గర కనపడితే, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ సమాజ మందిరపులో చూసిన ఆ యొక్క స్త్రీని చూసి యేసు ప్రభు వారు ఇలా అన్నారు. ఏమని తెలుసా? ఆమెని రమ్మని పిలిచి, నీ బలహీనత నీ దగ్గర నుంచి పోయింది, నువ్వు విడుదల పొందుకో అని చెప్పగానే ఆమె చక్కగా ఆమె మీద చేతులోంచి ఆమెను ముట్టగానే మరలా స్ట్రైట్గా లేచి నిలబడి చక్కగా నడవడం ప్రారంభించింది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే వాక్యంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. మానవ జీవితంలో ఎన్నో బలహీనతలు సైతాన శక్తుల చేత, అలాగే రోగాల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత మనిషిని పట్టి వారిని వంచేస్తున్నాయి కదా. ఈరోజు ఇక్కడ మనం కనపడుతున్న స్త్రీ పరిస్థితి కూడా అంతే. తన యొక్క జీవితంలో భయంకరమైన నడుము ముగిపోయి చాలా ఇబ్బంది పడింది. శారీరక బలహీన చేత చాలా ఇబ్బంది పడింది. యేసు ప్రభు ఆమె మీద జాలిపడి ఆమె మీద చేతులుంచి ఆమె బలహీనతను ఆమెలో నుండి బయటికి పారద్రోలాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ యేసయ్య కనుక నీ జీవితంలోకి వస్తే, ఒకవేళ ఏ రకంగా నువ్వు వంగిపోయినా, లేవలేని స్థితిలో ఉన్నా, నీ జీవితంలో ఇక నాకు ఓపిక ఉండదు, ఇక నా బ్రతికింతే అని మీరు అనుకుంటున్నా, దేవుడు మీ జీవితంలోకి వస్తే ఆ యేసయ్య మీ జీవితాన్ని చక్కగా ఆయన స్ట్రైట్ చేస్తాడనే విషయాన్ని మీరు గమనించాలి. మీకు మనం చేస్తున్నాను. ఎందుకనంటే ద గాడ్ హూ కెన్ ఆల్టరేషన్, అంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి వాడంటే ఆయన మనల్ని ఆల్టరేషన్ చేయగలిగిన దేవుడు. సో మనకు ఎలాగ ఆయనకి ఉపయోగకరంగా ఉంటామో, మనం ఎలాగ దీవెనకరంగా ఉంటామో, ఆయన మనల్ని ఆల్టరేషన్ చేసి మనల్ని ఆశీర్వాదకరంగా నడిపించగలడు. ఈరోజు మీరు మీరు హత్తుకుంటే, పట్టుకుంటే, మీరు మీ జీవితాల్లో ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఉన్న బలహీనతల నుంచి కూడా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ మీ జీవితంలో ఏదైనా చేయలేక మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన గనక నిన్ను ముట్టి తాకి, ఆయన గనక నిన్ను దర్శిస్తే, నీ జీవితంలో నీ యొక్క మానసిక బలహీనతల నుండి, శారీరక బలహీనతల నుండి, అలాగే అనారోగ్య బలహీనతల నుండి దీర్ఘకాలికంగా మీరు మీ జీవితంలో వంగిన స్థితిలో నుండి మీరు తిరిగి రావగలుగుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ పరిస్థితులు మనం వచ్చుతున్నాయో ఆ పరిస్థితులు దేవునికి అప్పచెప్పండి. అది బలహీనతలైనా, అలవాట్లైనా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులైనా, కష్టమైన, కన్నీళ్ళైనా, రోగమైనా ఆయన చేతుల్లో పెట్టి, వ్యవసాయంలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలో, చదువుల్లోనైనా
ఏ రకమైన పరిస్థితులు మీరు వంగిపోయడానికి కారణమైనా ఈరోజు ఆయన చేతులకు మీ చేతులను అప్పగించుకొని ముందుకు సాగిపోయినట్లయితే యేసు నామములో అద్భుతం మీరు చూస్తారు. అటువంటి కృప భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, నీ కొందనాలనైనా ఈరోజు ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని అయ్యా నీ కొందనాలు ప్రభావ జీవితంలో చక్కగా బలముగా తిన్నగా అయ్యా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా టీవీగా అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నారో వారందరినీ చేతులకు అప్పగిస్తున్నారు. ఏ రకమైన అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు ప్రవర్బిడల వంచిన అది దురాత్మలైన యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు ఒక బలమైన కార్యం చేసి ముందుకు నడిపించండి. ఏ కీడు శోధన దరిచేరకుండా ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక దీవెనకరమైన ఆశీర్వాదాన్ని దినమందు బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి, మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.